హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ ఓం శివా సోల్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగంగా మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి. చివరిదాకా చూడండి. వీటిల్లో కొన్ని కొన్ని జోక్స్ జనరలైజ్గా ఉంటాయి. అన్నీ ఫన్నీ జోక్స్ అని ఎక్స్పెక్ట్ చేయవద్దు. కొన్ని జనరలైజ్గా పెడుతున్నాను. సో చివరిదాకా చూడండి, స్కిప్ చేయవద్దు. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివా సోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఛానల్. భాషల సారూప్యం. పై చదువుల కోసం రష్యాకి వెళ్ళిన ఆంధ్ర స్టూడెంటు షికారుకి వెళ్ళి వోల్గా నదిలో పడి అమ్మో బాబో నాయనో అని అరవడం మొదలుపెట్టాడు. ముగ్గురు రష్యన్లు గబగబా వచ్చి అతన్ని రక్షించి పైకి తీసుకొచ్చారు. ఆశ్చర్యపోతూ అడిగారు ఆంధ్ర స్టూడెంట్ని, నా అరుపులు విన్న వెంటనే మీరెందుకు నన్ను రక్షించారో తెలుసుకోవచ్చా? అందుకు రష్యన్లు, మమ్మల్ని పేరు పెట్టి పిలిచారు, అందుకే వచ్చి రక్షించాం. మీ పేర్లు పెట్టి పిలిచానా? అవును, మా ముగ్గురు పేర్లు అమ్మో బాబో నాయనో. మిడిమిడి జ్ఞానం. న్యూయార్క్లో ఉన్న పరమేశం గారికి ఇండియా నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఇంగ్లీష్ మాట్లాడుతారు కానీ మిడిమిడి జ్ఞానం. పరమేశం గారు రిసీవర్ ఎత్తి హలో అన్నారు. అవతల ఆయన, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ రావు? నేను రావు గారితో మాట్లాడటానికి వీలవుతుందా? రావు గారు ఆయన భార్య వారం రోజుల క్రితం ఇండియా నుంచి వచ్చారు. పరమేశం గారి ఇంట్లో అతిథులుగా ఉంటున్నారు. వాళ్ళు ఏదో పని మీద బజారుకి వెళ్ళారు. పరమేశం గారు జవాబిచ్చాడు, మిస్టర్ రావ్ ఈజ్ ఇన్ మై హౌస్ బట్ హీ పాస్డ్ అవే. రావు గారు మా ఇంట్లో ఉంటున్నారు కానీ ఆయన అవతలకి వెళ్ళారు. పాస్డ్ అవే అంటే మరణించాడని అర్థం వస్తుంది. అవతల ఆయన కంగారు పడి పాస్డ్ అవే, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ రావు? చనిపోయారా? రావు గారి భార్యతో మాట్లాడవచ్చా అని అడిగాడు. షీ ఆల్సో పాస్డ్ అవే అన్నారు. పరమేశం గారు ఆవిడ వెళ్ళింది. హో మై గాడ్, హూ ఈజ్ స్పీకింగ్? అయ్యో భగవంతుడా, మాట్లాడుతున్నది ఎవరు? ఐఎమ్ హిజ్ గోస్ట్, నేను ఆయన దెయ్యాన్ని అన్నాడు పరమేశం. హోస్ట్ ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తికి బదులుగా గోస్ట్ వాడారు ఆయన. లెక్చరర్ స్టూడెంట్స్తో, నీవు చెప్పిన విద్యయే లెక్చరర్ స్టూడెంట్స్కి ఉద్దేశించి అన్నాడు. రేపు చేయాల్సిన పనిని ఇవాళే చేయాలి, ఇంకొంచెం సేపట్లో చేద్దామనుకున్న పనిని ఇప్పుడే చేయాలి. ఆ మరుక్షణమే క్లాస్ అంతా ఖాళీ అయిపోయింది. టిట్ ఫర్ టాట్. నోబెల్ కాలేజీలో కాంపోజిషన్ నోట్బుక్స్ క్లాసుకు తీసుకెళ్తున్నారు వెంకటరత్న నాయుడు గారు. ఒక కొంటి కుర్రాడు, ఏమిటి మాస్టారు ఒక గాడిద బరువు మోసుకెళ్తున్నారు అన్నాడు. నాయుడు గారు తడుముకోకుండా, ఒక గాడిద బరువు కాదురా, 40 గాడిదల బరువు మోసుకెళ్తున్నాను అన్నారు. అందుకు ముంబై నగర వీధుల్లో అమితాబ్ కారు వెళ్తుంది. సిగ్నల్స్ పడుతుండడం వల్ల కారు మెల్లిగా సాగుతుంది. అమితాబ్ డ్రైవరు చికాగ్గా అన్నాడు, ఏమిటంత స్లోగా నడుపుతున్నావు? నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు వెనక్కి కూర్చో. డ్రైవర్ వెనక్క సీటుకి, అమితాబ్ ముందు సీటుకి మారారు. సిగ్నల్స్ని పట్టించుకోకుండా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు అమితాబ్. ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు ఆఫ్ చేసి వెనక సీట్లో ఉన్న డ్రైవర్కి సెల్యూట్ కొట్టాడు. చూస్తుండగానే జనం మూగారు. వెనక సీట్లో ఉన్న డ్రైవర్ను చూసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. జనంలో ఉన్న ఒక అతను అంటున్నాడు, అమితాబ్ బచ్చన్ డ్రైవర్గా పెట్టుకున్నాడంటే ఆయన ఎంత గొప్పవాడో. ఎంక్వైరీ. లెక్చరర్ స్టూడెంట్స్తో చెబుతున్నాడు, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అల్లరి చిల్లరగా తిరగడం మాని స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సెక్స్ వైలెన్స్ ఉన్న సినిమాలు చూడకండి. ఈ మధ్య నేను ఒక సినిమాను చూశాను. ఆ పిక్చర్ అంతా పూర్తిగా ఫైట్స్, సెక్స్ సీన్లే. అటువంటి సినిమాలు మాత్రం చూడకండి. చదువు మీద శ్రద్ధ వహించండి. ఒక కుర్రాడు లేచి అడిగాడు, ఆ సినిమా ఎక్కడ ఆడుతుందండి? తోడు. లెక్చరర్ స్టూడెంట్స్ని ఉద్దేశించి అన్నాడు, ఈ క్లాసులో పరమ మూర్ఖుడెవరైనా ఉంటే లేచి నిలబడండి. ఒకే ఒక కుర్రాడు లేచి నిలబడ్డాడు. నువ్వు పరమ మూర్ఖుడేవని ఒప్పుకుంటున్నావు అన్నమాట అన్నాడు లెక్చరర్. క్లాసులో మీరొక్కరే నిలబడి ఉన్నారు కదండి, బాగుండదని నేను కూడా నిల్చున్నానండి అన్నాడు కుర్రోడు. దెబ్బకి దెబ్బ. కిల్లీ కొట్లో అరటిపళ్ళ గెల వేలాడుతుంది. కస్టమర్ అనుకోకుండా గెల మీద చెయ్యి వేశాడు. గెల మీద చెయ్యి వెయ్యకు, పళ్ళు రాలుతాయి అన్నాడు. కిల్లీ కొట్టతను 2 అర్థాలు వచ్చేటట్టు. కస్టమర్ తక్కువేయడం కాదు, సరే కానీ కిల్లీ కట్టు అన్నాడు. కిల్లీ కడుతుంటే సున్నం ఎక్కువ రాయకు, దవడ పేలిపోగలదు అన్నాడు కస్టమరు. యాంటోనియమ్స్. ఉద్యోగానికి ఇంటర్వ్యూకి జరుగుతుంది. ఇంటర్వ్యూ చేస్తున్న ఆయన అభ్యర్థిని యాంటోని వ్యతిరేక అర్థాలు చెప్పమని అడుగుతున్నాడు. అభ్యర్థి ఒక యాంటోనియం తప్పుగా చెప్పాడు. యు ఆర్ రాంగ్ అన్నాడు ఇంటర్వ్యూ చేస్తున్న ఆయన. ఐ ఆమ్ రైట్ అన్నాడు అభ్యర్థి. గెట్ అవుట్
చికాగ్గా అన్నాడు ఆయన. కమ్ ఇన్ అని చెప్పాడు అభ్యర్థి. యు ఆర్ రిజెక్టెడ్ కోపంగా అరిచాడు ఆయన. ఐఆమ్ సెలెక్టెడ్ ధాటిగా చెప్పాడు అభ్యర్థి. అతన్ని ఉద్యోగానికి సెలెక్ట్ చేయడం జరిగింది. సింహం చెప్పిన సంగతి. ఒక నిరుద్యోగికి సర్కస్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. అతను చేయాల్సిందల్లా షో జరుగుతున్నప్పుడు ఎలుగుబంటి చర్మం తొడుక్కొని ఎలుగుబంటికి మళ్ళీ నటిస్తూ రింగ్ మాస్టర్ చెప్పినప్పుడు సింహం నోట్లో తల పెట్టాలి. అతను అందుకు ఒప్పుకొని జవాబిచ్చాడు. ఎలుగుబంటి చర్మం కప్పుకొని సర్కస్లోకి ప్రవేశించాడు. తీరా సింహం నోట్లో తలపెట్టాల్సిన సమయం వచ్చేసరికి ప్రాణభయంతో కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు సింహం అతనితో అంది, భయపడుకు తమ్ముడు, నేను నీలాంటి వాడినే. ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్స్. ముగ్గురు ప్రొఫెసర్లు రైల్వే స్టేషన్లో ఏదో ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎక్కాల్సిన ట్రైన్ వచ్చి వెళ్ళిపోతుంది. స్టేషన్ మాస్టర్ వచ్చి ట్రైన్ వెళ్ళిపోతుంది, తొందరగా ఎక్కండి లాస్ట్ కంపార్ట్మెంట్లోకి అన్నాడు. ప్రొఫెసర్లు గబగబా ఎక్కారు. కానీ ఇద్దరు మాత్రమే ఎక్కగలిగారు. మూడో ఆయన బిక్కమొహం వేసుకొని ప్లాట్ఫామ్ మీద నిల్చుని ఉన్నాడు. స్టేషన్ మాస్టర్ వచ్చి కంగ్రాట్స్, ముగ్గురిలో కనీసం ఇద్దరు ఎక్కగలిగారు కదా అన్నాడు. ప్రొఫెసర్ అన్నాడు, ఎక్కాల్సింది నేను, వాళ్ళిద్దరూ నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. మతిమరుపు. జివాలజీ ప్రొఫెసర్ స్టూడెంట్స్తో అన్నాడు, ఇవాళ మీకు కప్పని కోసి చూపిస్తాను. ఇంటి నుంచి వచ్చేటప్పుడు కప్పని పట్టుకొని పొట్లం కట్టి తీసుకొచ్చాను. స్టూడెంట్స్ ఇంట్రెస్టింగ్గా ఆయన కేసి చూస్తున్నారు. ప్రొఫెసర్ కోటు జేబులోంచి పొట్లం తీసి విప్పాడు. పొట్లంలో బిస్కెట్లు ఉన్నాయి. 2 పొట్లాలు తీసుకొచ్చాను, అయితే ఇందాక తిన్నది కప్పనన్నమాట అన్నాడు బుర్రగొక్కుంటూ. So please subscribe and like my channel Om Shiva's World. Please subscribe and share the channel. Please subscribe. Thanks for watching. Thank you.